టెస్టింగ్ 1 2 3. పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తామని బెదిరిస్తుంది. పాకిస్తాన్ ఇండియా పైన 130 న్యూక్స్ని ఎయిమ్ చేసి పెట్టామని పాకిస్తానీ మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ ఓపెన్గా ధమ్కి ఇచ్చాడు. ये जो गोरी शहीन गजनवी ये जो 130 एटॉमिक हमारे पास वेपन है ये हमने हिंदुस्तान के लिए रखे हैं. ఈవెన్ అక్కడ పార్లమెంట్ లో కూడా దీని గురించి ఒక డిస్కషన్ జరిగింది. అండ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒకవేళ ఇండియా పాకిస్తాన్ పైన మిలిటరీ అటాక్ చేస్తే పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. और कोई आपने तमाशे करने पाकिस्तान के साथ याद रहे कि शहीद जुल्फिकार अली भुट्टो ने इस मुल्क को न्यूक्लियर वेपन दिया था. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते आप. నిజంగా పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుందా? అంత ఈజీనా న్యూక్లియర్ అటాక్ చేయడం అంటే? సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ మీకు అసలు పాకిస్తాన్కి న్యూక్లియర్ మిజైల్ ఎలా వచ్చిందో తెలుసా? May 28, 1998 పాకిస్తాన్ 6 న్యూక్లియర్ మిజైల్స్ని టెస్ట్ చేసి ఫస్ట్ ఇస్లామిక్ న్యూక్లియర్ కంట్రీ అయింది. బట్ పాకిస్తాన్ డిడెంట్ ప్రిపేర్ దెమ్. 1974లో ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాని స్టార్ట్ చేసి ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ని కంప్లీట్ చేసుకుంది. The code name of the nuclear test, Operation Smiling Buddha. The bomb was detonated on the army base Pokhran Test Range in Rajasthan by the Indian Army. మన ఇండియా సక్సెస్ని చూసి పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ భుట్టో ఏమన్నాడంటే, మేము గడ్డి తినైనా బ్రతుకుతాం కానీ ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబ్ చేసి చూపిస్తామని అన్నాడు. మన ఇండియా సక్సెస్కి పాకిస్తాన్ ఒకటే కాదు, చైనా కూడా చాలా వరి అయింది. అందుకే చైనా పాకిస్తాన్కి న్యూక్లియర్ మిజైల్ రావడానికి ఎంత హెల్ప్ చేసిందంటే అంత హెల్ప్ ఇప్పటి వరకు ఏ కంట్రీ ఇంకో కంట్రీకి చేసిండదు. No other country in the world, repeat Rajiv, has done so much to nuclear arm or proliferate another country than China with Pakistan. Yes. The United States hasn't done it with Great Britain. Even to Israel developed their own. న్యూక్లియర్ మిజైల్ చేయడానికి 4 స్టేజెస్ ఉంటాయి: ఫండింగ్, యురేనియం ఎన్రిచ్మెంట్, డిజైన్ ఫర్ మేకింగ్ బాంబ్స్ అండ్ మిజైల్ లాంచర్స్. ఫస్ట్ ఫండింగ్ గురించి మాట్లాడుకుందాం. 1974లో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ చేయడానికి ఆపరేషన్ 706ని స్టార్ట్ చేసిన వెంటనే లిబియా పాకిస్తాన్కి $100 మిలియన్ ఇచ్చింది. అండ్ సౌదీ అరేబియా కూడా చాలా ఫండింగ్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ పైన. మనీ వచ్చాక నెక్స్ట్ స్టేజ్ యురేనియం ఎన్రిచ్మెంట్. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే యురేనియం చాలా ఫామ్స్లో ఉంటుంది, బట్ మనకి బాంబ్ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ U-235 కావాలి. దాన్ని ఫిల్టర్ చేయడమే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే. సో యురేనియం ఎన్రిచ్మెంట్ని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ ఏక్యూ ఖాన్ చూసుకున్నాడు. ఏక్యూ ఖాన్ నెదర్లాండ్లో ఒక యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీలో వర్క్ చేసేవాడు. అక్కడ నుండి యురేనియం ఎన్రిచ్మెంట్కి సంబంధించిన టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ని దొంగలించి పాకిస్తాన్లో ఆ సెటప్ని చేసుకొని యురేనియం ఎన్రిచ్మెంట్ని కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ అయితే కంప్లీట్ చేశారు, కానీ దాంతో బాంబ్ ఎలా తయారు చేయాలో పాకిస్తాన్కి తెలియదు. అప్పుడే చైనా పిక్చర్లోకి వచ్చింది. చైనా పాకిస్తాన్కి వాళ్ళ చిక్-4 బాంబ్ డిజైన్ని ఇచ్చేసింది. అదొకటే కాదు, 26 మే 1990 పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసుకోవడానికి చైనా వాళ్ళ ల్యాండ్ని కూడా ఇచ్చేసింది. సో ఇప్పుడు బాంబ్ అయితే ప్రిపేర్ అయింది, కానీ దాన్ని లాంచ్ చేయడానికి మిజైల్ లాంచర్స్ కావాలి. నార్త్ కొరియా వాళ్ళ మిజైల్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది. అందుకే పాకిస్తానీ మిజైల్స్ నార్త్ కొరియా మిజైల్స్కి చాలా ఐడెంటికల్గా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, పాకిస్తాన్కి న్యూక్లియర్ మిసైల్ రావడానికి పాకిస్తాన్ పెద్దగా డబ్బులు పెట్టలేదు, పెద్దగా కష్టమూ పడలేదు. అందరూ ఏమంటారంటే పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా, పెయిడ్ బై అరబ్స్ అండ్ ఇంజనీర్డ్ బై ఖాన్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుందా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఇంకో కంట్రీ పైన అలా సింపుల్గా న్యూక్లియర్ అటాక్ చేయలేదు. దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అలానే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య కూడా ఎన్నో లీగల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి న్యూక్లియర్ అటాక్ చేయాలంటే. ఎవ్రీ ఇయర్ January 1కి 2 కంట్రీస్ వాళ్ళ న్యూక్లియర్ మిజైల్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లొకేషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దట్ ఆ లొకేషన్స్ని అటాక్ చేయకుండా ఉండడానికి. అండ్ చిన్న న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నా సరే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ 2 కంట్రీస్ మధ్య సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఈ ప్రోటోకాల్స్ని ఎప్పుడూ స్టాప్ చేయలేదు. ఇప్పటికి కూడా మీకు అనిపించవచ్చు అది పాకిస్తాన్ నమ్మలేము అని. సరే, ప్రతి కంట్రీకి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరు సైన్ చేసి అప్రూవ్ చేశాకే పిఎం దగ్గరకు వస్తుంది. అండ్ పిఎం కూడా సైన్ చేసి అప్రూవ్ చేశాకే న్యూక్లియర్ అటాక్కి పర్మిషన్ వస్తుంది. అంతమంది సైన్ చేయడం అంత ఈజీ కాదు. సరే, సైన్ చేశారని అనుకుందాం. ఒకసారి చార్ట్ చూడండి. రష్యా, యుఎస్, ఫ్రాన్స్, చైనా, యూకే ఇవి తప్ప మిగతా కంట్రీస్ అన్నీ నాన్ మేటెడ్ అంటే న్యూక్లియర్ బాంబ్ ఒక చోటు ఉంటుంది, మిజైల్ ఒక చోటు ఉంటుంది, లాంచ్ ప్యాడ్ ఒక చోటు ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేయాలంటే న్యూక్లియర్ బాంబ్ని దారాగజా న్యూక్లియర్ కాంప్లెక్స్ నుండి తారానావా మిజైల్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళాలి. అక్కడ మిజైల్ని అటాచ్ చేశాక మళ్ళీ మష్రూర్ ఆర్ షాబాజ్ లాంచ్ ప్యాడ్స్ దగ్గరికి తీసుకురావాలి.
ఇట్స్ ఎ హెవీ మూవ్మెంట్. ఈలోగా శాటిలైట్స్ ద్వారా ప్రపంచమంతా తెలిసిపోతుంది పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని. సూన్ ద వరల్డ్ టర్న్స్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. When movement takes place, the world will pick it up. Sensors pick it up. Satellites pick it up. So there is a whole gamut. Nuclear rattling is different, but actually putting it into effect has different dimensions. So this is it for today, guys. If you're really interested in more stuff like this, do follow me and subscribe me.